ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తన పర్యటనకు సిద్ధమయ్యారా? నేటి టూర్లో ఈవీఎంల అంశంతో పాటు బీజేపీయేతర కూటమి చేసే పోరాటాలపై జాతీయ స్థాయి నేతలతో చర్చించబోతున్నారు. కోల్కతా తరహా సభలను నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు తన ఆలోచనను జాతీయ నేతల దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే విపక్షాల సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈవీఎంలపై రోజురోజుకు పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని, రాష్ట్రపతిని కలిసే విషయంపై నేతలు చర్చించనున్నారు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్తో సహా ఈ భేటీలో సుమారు 25 మంది నేతలు హాజరయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో అందరు నాయకులు కూర్చుని మొన్న కలకటాలో జరిగిన ఏదైతే పెద్ద ర్యాలీ ఉందో అది అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ఫామ్ అయినప్పుడు సెకండ్ కాన్క్లేవ్ ఏదైతే జరిగిందో అదే వేదిక మీద నుంచి దాదాపు 42 మంది జాతీయ నాయకులు వచ్చి లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన నాయకులు. అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలో కూడా ర్యాలీస్ ఉండాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అదొక అంశము. అదేవిధంగా ఈవీఎంస్ ముఖ్యంగా ఏదైతే ఉందో ఈవీఎంస్లో ప్రజలకు అపోహ ఉంది, అపోహను తొలగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ కమిషన్ కలిసి అన్ని పార్టీల నాయకులు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కలుస్తున్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు, కేజ్రీవాల్ గారు, అదేవిధంగా శరద్ యాదవ్, శరద్ పవార్ గారు, అన్ని పార్టీలు కూడా వస్తున్నాయి. ఈవీఎంలపై ప్రధానంగా చర్చించిన తర్వాత తాజా పరిణామాలు, బడ్జెట్, వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ర్యాలీలు, బహిరంగ సభలపై కూడా చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఢిల్లీలో దీక్ష చేయబోతున్న చంద్రబాబు ఆ విషయాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా కోల్కతా తరహా సభల నిర్వహణపై ఈ టూర్లో చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా సభలు నిర్వహించేందుకు టీడీపీ, జేడీఎస్, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు ముందుకొచ్చాయి. 10 రాష్ట్రాల్లో కోల్కతా తరహా సభలు పెట్టాలని పార్టీలు యోచిస్తున్నాయి.